ఆయనతో నడవాలి అనంటే మనము దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి జీవించాలి. చాలామంది మీ బాప్తీసం తీసుకుంటున్నాము, దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాము, కానీ లోకంలో జీవిస్తూ ఉన్నాము. యేసయ్యతో మనం నడవడం లేదు. అందుకని మన ఆర్థిక పరిస్థితి బాగలేదు. నువ్వు యేసయ్యతో నడిస్తే ఆయన నిన్ను ఎలా నడిపిస్తాడో తెలుసా? చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయనతో మనం నడిస్తే ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడండి? పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. నీ ఆర్థిక పరిస్థితిని దేవుడు ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. ఆయనతో నడవాలని ఆశపడు ఈ రోజు నుంచి. యేసయ్యా, నువ్వు నాతో నడువు, నేను నీతో నడుస్తానయ్యా, నన్ను నడిపించు, నువ్వు చేయి పట్టుకొని. అయ్యా, నేను నా కుటుంబం ఆర్థికంగా ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్నాం. యేసయ్యా, నన్ను నడిపించు.